హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి నందూస్ కిచెన్. ఇవాళ ఒక నిలవ పచ్చడితో మేము ముందుకు వచ్చేసానండి. చాలా హెల్తీ, టేస్టీగా కూడా ఉంటుంది. వేడన్నంలోకి బాగుంటుంది, అన్నంకి సైడ్ డిష్గాను బాగుంటుంది, టిఫిన్స్లో కూడా బాగుంటుంది. అదేంటా అనుకుంటున్నారా? మనకి ఎక్కువ వర్షాకాలంలోనే తక్కువ కర్రీతో ఎక్కువ దొరుకుతుంది. అదేనండి కరివేపాకుతో నిలవ పచ్చడి. ముందుగా అయితే ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లిపాయలు బాగా పొట్టు తీసుకున్నట్టువి ఒక గుప్పెడు వేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ధనియాలు ఒక 2.5 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. వేసేసుకొని ఇందులోనే జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. మనకి వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయితే ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుందండి. ఇలా చక్కగా ఫ్రై అయిపోతుంది కదా. ఇందులో కారం తగినంత ఎండుమిర్చిలు ఒక 10 లేదా 15 వేసుకోవచ్చు. మీరు ఇంతే వేసుకోవాలని లేదు, మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా దానికి తగినంత కారం అనేది వేసుకున్నాము. ఇక్కడైతే నేను 10 ఎండుమిర్చిలు వేసుకున్నాను. వేసుకొని బాగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఎందుకు అంటే మిక్సీ జార్ పట్టినప్పుడు సరిగ్గా మెదక్కుంటా అలాగా ఆగిపోకుండా ఉంటుంది. బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాం. ఈలోగా అదే బాండీలో ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. కరివేపాకుని చూసారు కదా, నేను చాలా బాగా 3 కట్టలు తీసుకున్నానండి. బాగా కడిగి మనము కాటన్ క్లాత్ పైన వేసి ఆరబెట్టేసినట్లు ఒక గంట సేపు తడేం లేకుండా ఉంటుంది, ఫ్రెష్గానే ఉంటుంది. ఈ కరివేపాకుని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఒకేసారి ఎక్కువ వేసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అవ్వదు, అలాగే ఉంటుంది. అందువల్ల కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా ఫ్రై అయ్యి మనకు ఆకు తగ్గిపోయిన వెంటనే మరొక గుప్పెడు వేసుకుందాం. ఇలా మొత్తం ఆకుని ఫ్రై చేసేసుకోవచ్చు. ఒకేసారి వేసుకుంటే బాండల్లో పట్టదు, సరిగ్గా ఫ్రై అవ్వదు. అందువల్ల మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది, లేదు సిమ్లో అయితే తక్కువ ఆయిల్తో బాగా ఫ్రై అయిపోతుందండి. చాలామంది అంటుంటారు కదా, కూరలో కరివేపాకులాగా తీసి పడేయకండి అని. కరివేపాకులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఇందులో ఉంటాయని చెప్పలేనండి, అన్నీ ఉన్నాయండి. ముఖ్యంగా హెయిర్ గ్రోత్కి, అంటే జుట్టు పెరగడం కోసం కానీ స్కిన్కి చాలా మంచిది. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. ఇలా చేత్తో అలా నలిపినట్లయితే క్రిస్పీగా ఫ్రై మనకు పొడి అయిపోవాలి. అలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని రుచికి సరిపడంత రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి. వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ జార్లో వీలైనంత వరకు మెత్తగా పొడి చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం బాగా పొడి అయిపోతుంది. ధనియాలు వేయడం వల్ల కొంచెం బరగ్గా ఉంటుంది, పర్లేదు. ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకు మొత్తం వేసేసుకోకుండా సగభాగానికి వేసుకుందాం. ఇలా సగభాగానికి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2-3 సార్లు బ్లెండ్ చేసుకున్నట్లయితే సగభాగానికి తగ్గిపోతుంది కదా. ఇలా తగ్గిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అందులో కొద్దిగా వేసుకుందాము. ఇలా వేసుకొని మిక్సీ జార్ పట్టుకొని వేడి నీళ్ళు, నానబెట్టుకున్న నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇలా చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే, లేదంటే చింతపండు గొజ్జుగా నానబెట్టుకొని గొజ్జుగా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఎక్కువ జారుడుగా కాకుండా ఇలా కరెక్ట్గా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న మిక్సీ జార్ పట్టుకున్న కరివేపాకు పచ్చడిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపుకి ఒక 1/2 గ్లాసు, చిన్న టీ గ్లాస్తో ఒక 1/2 గ్లాసు ఆయిల్ వేసేసుకున్నానండి. ఇందులో అలాగే ఆవాలు 1 టీ స్పూన్, ఇందులోనే జీలకర్ర 1 టీ స్పూన్, అలాగే మినపప్పు కూడా 1 టీ స్పూన్ వేసేసుకుందాము. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. మనకి ఇలా వేసుకోవడం వల్ల ఆవాలు చిటపట్లాడి బయటకు పడిపోకుండా ఉంటుంది. మనకు కరివేపాకు పచ్చడి రంగు కూడా బాగుంటుంది. అలాగే ఎండుమిర్చిలు ఒక 2 లేదా 4 చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకుందాం. వేసుకొని బాగా చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇప్పుడు పెనంలోనే చిటపట్లాడుతుంది కానీ బయటకు పడట్లేదు ఆవాలనేది. మీకు ఈ టిప్ యూజ్ అయిందా? అదేవిధంగా వెల్లుల్లిపాయలు పొట్టుతో పాటు కచాపచగా దంచుకుంది ఒక 8 పాయలు వేసేసుకొని బాగా కలుపుకుందాం. మనకు ఇలా వేసుకోవడం వల్ల వెల్లుల్లిపాయ ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనకు నిలవ పచ్చళ్ళకి కంపల్సరీ ఇంగువ ఉండాలి. ఇంగువ అయితే ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని వేడిగా ఉండే ఆయిల్లో మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్ పట్టుకున్న కరివేపాకు పచ్చడి ఉంది కదా, ఈ పోపులో వేసేసుకుందాం. ఇలా పోపులో వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనకి ఎక్కడా కూడా తడి అనేది లేకుండా బాగా డ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
ఈ ఆయిల్ అంతా బాగా ఇంకిపోతుందండి. అలా ఇంకిపోయేంత వరకు బాగా డ్రై అయ్యేంత వరకు మనకు నురుగేం లేకుండా బాగా చక్కగా ఫ్రై అయిపోవాలి. అలా ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా కొంచెం సైడ్స్కి వస్తుంది. ఇలా చక్కగా రెడీ అయితే చాలు. స్టవ్ ఆపేసి బాగా చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజుల పాటైనా బాగుంటుంది. ఇది ఎక్కువ పెరగన్నంలోకి వేడన్నంలోకి అయినా కూడా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.